అందరికీ నమస్తే. ఏసీబీ వలలో జడ్జి అంట. ఏసీబీ వలలో జడ్జి. ఇక జడ్జీలు కూడా గిసోని పని చేస్తే మరి ఎవరికి అడుగుకోవాలి చెప్పురు. ఇక ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా నమ్మకం తప్పిన వాళ్ళు గిసోంటి వాళ్ళు రోగి తప్పిన వాళ్ళు ఉంటే మరి ఎవరికి అడిగిపోవాలి? ఇక గాలు కూడా ఏసీబీ వలలో చిక్కిరంట. అనుకూల తీర్పు ఇచ్చేందుకు ముంబైలోని సివిల్ స్టేషన్ కోర్టు అదనపు న్యాయవాది 25 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిండట. ఒక న్యాయవాది 25 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిండంటే ఇక మరి ఎట్టపాడేసి వస్తారు చెప్పు జనాలు. ఇక పేదోడు ఏం కావాలి? ఇక కోర్టుకు పోయిరంటేనే ఎంతో పానం ఇసుకే పోతారు. కోర్టు దాకా పోయిందంటే మామూలు ముచ్చట కాదు కదా. గాడికి పోయినాక కూడా మీకు అనుకూలంగా తీర్పు కావాలంటే 25 లక్షల రూపాయల లంచం కావాలని అడుగుతారట. ఇసోటి దిగషెడ్డోళ్లకు ఉద్యోగాలు ఎందుకు చెప్పుది? జీతాలు తీసుకోకుండా వస్తున్నాయి ఈ లుచ్చలు. ఇలా నీ లుచ్చలు అనొచ్చు అనలేదు నాకైతే తెలియదు. ఎందుకంటే వీళ్ళదేమో పెద్ద పెద్ద పొజిషన్లో పాడైపోను. మరి నాలాంటి చదువుకోను అనొచ్చు అనరోజు నాకు తెలియదు. కానీ ఒకవేళ అనొద్దు అయితే నా మాట నేను వెనక్కి తీసుకుంటా. అనాలంటే ముందరికే పోనీ ముచ్చట. కానీ 25 లక్షల రూపాయల లంచం అడుగుతారంట. అతని తరపున కోర్టు క్లర్కు వసూలు చేసిండట. 15 లక్షల రూపాయలకు బేరం చేసుకున్నా. అంటే 10 రోజులకి 15 రోజులకు ఉన్నట్టుంది మొత్తం. నేను వెనకంగా వంత కానీ నువ్వు ముందుగా పోయి ఎడకరా పని క్లర్కును పంపించినట్టు గీర పైసలు తీసుకుంటూ దొరికిన క్లర్కు అతనితో పాటు జడ్జి పైన కూడా కేసు వేసిరంట. గిట్ట తలగబడితే ఎట్లా పోతారు చెప్పురి. న్యాయస్థానంలో కూడా న్యాయం జరగకపోతే ఎక్కడ పోవాలి? ఓ కంపెనీ యాజమాన్యం తమ భూమిని బలవంతంగా ఆక్రమించిందని ఆరోపిస్తూ ఫిర్యాదుదారుడి భార్య 2015లో బాంబే హైకోర్టును ఆశ్రమించింది. 2016లో ఈ వివాదాస్పద భూమిపై థర్డ్ పార్టీ హక్కులకు సృష్టించి నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమి విలువ 10 కోట్ల కంటే తక్కువ ఉండడంతో 2024లో కేసు మజగాంలోని సివిల్ కోర్టుకు వాణిజ్య దావాగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఫిర్యాదుదారుడు కేసు విచారణకు హాజరైనప్పుడు కోర్టు క్లర్కు వాసుదేవ్ని తనని కలవమని చెప్పాడు. దీంతో ఫిర్యాదుదారుడు ఓ కేఫ్లో వాసుదేవ్ని కలవగా అనుకూలంగా తీర్పే ఇయ్యాలంటే ఇంకా చెప్పుకొచ్చినాడు ముచ్చట. అంత బాగానే ఉంది కానీ మరి నీకు అనుకూలంగా తీర్పు కావాలంటే ఇక నేను చెప్పిన పని చేయాలన్నట్ట. మరి ఏం చేయాలంటే అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు జడ్జికి 15 లక్షలు తనకు 10 లక్షలు మొత్తం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిండట. 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఒప్పుకుంటున్నా. ఇక ఫిర్యాదుదారులకు నచ్చలేదంట. ఇక ముచ్చట 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా వీళ్ళకి అనుకొని చిన్నగా పోయి ఇడగా అటగా అనుకొని ఏసీ బోల దగ్గర పోయినాడు. ఏసీ బోల దగ్గర పోతే అలుగుకుంటారా? ఏసీ బోల్ మంచిగా అంతా ఎంక్వైరీ చేసి చూస్తార కల్లా లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకురట. గిసము జడ్జీలు తలగబడ్డారు. ఈ భారతదేశంలో ఉందా ఈ అవినీతి పాడైపోను అంతటా ఉండొచ్చున. 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇది ఇష్టం లేని ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రమించాడు. దీంతో వారి సూచనలతో మరోసారి వాసుదేవును కలవగా చివరకు అతడు 15 లక్షలు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 11 తారీఖున ఫిర్యాదుదారుడి నుంచి వాసుదేవ్ 15 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనకు డబ్బు అందగానే వాసుదేవ్ సదరు న్యాయమూర్తికి కూడా ఫోన్ చేసి చెప్పగా అందుకు ఆయన కూడా అంగీకరించాడు. సార్ పైసలు అందినాయి చేతికి అని ఫోన్ చేసినట్ట. ఫోన్ చేసి ఇవన్నీ రికార్డింగ్ చేసి పెట్టినట్ట. రికార్డ్ చేసి పెట్టినాక జడ్జిని కూడా అడగండి ఏం సంగతి అంటే ఇక ఏం చేస్తాం సార్ దొరికినాక ఊకుంటాం మీరైతే ఊకోరు అనుకొని నేరం మాత్రం ఒప్పుకున్నట్ట. జడ్జీలు క్లర్కులు ఎవరైనా కానీ మీకు జీతాలు వస్తలేవా అని పానవిష్కే బొంబాయి కోర్టు దాకా వాయే. మరి గాడికి పోయినాక కూడా న్యాయం జరగకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్తామా, లేదు లేనట్టు చెప్తామా? ఉన్నది ఉన్నట్టు చెప్పుతందుకు కూడా లంచాలు కావాలంటే మీరు నాశనమైపోను. ఎందుకు పెట్టిర్రా నాయన ఈ భారతదేశంలోకి ఇటువంటి లంగ దొంగ బయటవైగాళ్ళు? ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుతందుకు 25 లక్షల రూపాయల లంచం అడిగిరంటే మరి మీరు ఎట్ట పాడవుతారు? ఓ పెద్ద సార్లు వీడు గతంలో ఎన్ని పనులు చేసిడు. ఇంకా ఇప్పుడు గీలని అడిగినంటే గతంలో ఎన్ని పనులు చేసిడు. ఈయన మొత్తం ఈయన మీద ఒక మంచిగా ఏమన్నా ఎంక్వైరీ చేసి వీడు అక్రమంగా గుంజిన సంపాదన మొత్తం తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ లేచే ఉపాయం చేయాలి. గట్ట అయితే ఇంకోటి గిసోడు పని చేయకుండొచ్చు. గిట్ట తలగబడతారు వల్ల కోర్టుల జడ్జి అంటే దేవునితో సమానంగా చూస్తారు. ఇక మీరే గిట్ట లంగా దొంగ పనులు చేస్తే జడ్జీలు మరి సాధారణ పబ్లిక్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రజలారా ఈ గిసోటి లంగాలను ఏమన్నా ఇక మీరే కామెంట్ రూపకంగా పెట్టురిగా.